సార్ నమస్తే. మీ పేరండి? అల్లూరి భాస్కర్ రావు, ఊరి పేరు? గొల్లగూడెం. ఓకే. మిర్చి ఎన్ని ఎకరాలు వేసారు? 10 ఎకరాలు వేసాం. 10 ఎకరాలు వేసారు. అదే మన ఏరియస్ అనుబంధ సమస్య నేను మిరపల్లి నుంచి వచ్చిన ఇమ్యూనిటీ బూస్ట్ వాడారు కదా సార్, దీని గురించి ఒకసారి రిజల్ట్ చెప్పండి సార్. ఏమండి ఇది మొన్న కొట్టామండి, రిజల్ట్ ఇవాళ చూస్తే మట్టుకి పైన ఆకు మొత్తం కూడా రిజల్ట్ వచ్చేసింది ఆల్రెడీ. బాగుంది. ఇవాళ ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను చిట్టాగా మొత్తం క్లీన్ అయ్యింది. ఇప్పుడు పోక్స్లో ఉంది. నల్లతావర కానీ ఎర్రతేవర మొత్తం పెద్ద కనపట్టలేదు. పూతలో కూడా ఇదివరకు పూతలు కనిపిస్తే అసలు వందల వేలల్లో ఉండి ఇవాళ చూసా పూతలో కనపడాల. అయినప్పుడు రిజల్టే కదా. రైతులు ఎవరైనా సరే దీని గురించి అవగాహన నేను చెబుతున్నా. 10 ఎకరాలు నాకు 40 సంవత్సరాల అనుభవం మిర్చిలో నేను చూస్తున్నా. ఇంతవరకు ఏ మందు వస్తుందని ఎదురు చూస్తున్నా. ఇవాళ నేను మొన్న కొట్టిన కాబట్టి బ్రహ్మాండమైన రిజల్ట్ కనపడదు. ఇవాళ వచ్చి చూసా ఎక్కడ కానీ తావర పురుగు కానీ లేదు. 100కి 1, 2 అది కూడా ఇంకొక దాకా అయిపోద్ది రేపేళ్ళింట్లో. నేను చెప్పేది బట్టి కరెక్ట్గా చెబుతున్నా. నేను 10 ఎకరాలు ఇప్పుడు తోట మిర్చి 50 సంవత్సరాలు బట్టి అనుభవంతో చెబుతున్నా. బ్రహ్మాండంగా ఉందండి. అసలు ఇప్పుడు బాగుంది. వేరుకోవడం ఖచ్చితంగా వాడండి. ఇంత మించిన ముందు మీకు దొరకదు. నాకు ఇది కనపడదు కాబట్టి గ్యారంటీ అయిన ముందు అనిపించింది కాబట్టి తెలియదు. వారంలో మనకి బ్రహ్మాండంగా వచ్చింది కాబట్టి మనం ఎప్పుడైనా చూసుకొని తేలిపోతాం 4 రోజుల్లో. మీరందరూ కూడా దయచేసి ఈ మందు కొట్టుకోకపోతే మనం అయిపోతాం. మీరు గ్రహించి నేను చెబుతున్నా. నేను 10 ఎకరాలు 50 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న గొల్లగూడెం, ఎన్టీఆర్ జిల్లా గొల్లగూడెం కొమ్మరెడ్డిపల్లి గ్రామం దగ్గర. మీరు గ్యారంటీకి దీనికి కొట్టుకోవచ్చు, మీకే అభ్యంతరం లేదు. నేను ఇవాళ 10 ఎకరాల తోటలో చూసా బ్రహ్మాండమైన రిజల్ట్ కనపడుతుంది. నాకు అసలు ఏ లేదు, ఉప్పొంగి అంత సంతోషంగా ఉంది. ఇవాళ నేను కాదా 25 క్వింటాలు పడి ఉండి ఇవాళ 30 క్వింటాలు అయిద్దని నాకు పెద్ద నమ్మకం వచ్చేసింది. 300 క్వింటాలు అయిద్దని నమ్మకంలో ఉంది. నేను అలా ఉంది తోట. నా తోట కూడా రొమ్ములు ఎత్తురుంది. ఇవాళ ఇంకా పెరిగిపోతుంది. మీరందరూ కూడా గ్రహించి దీన్ని బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను 10 మందికి చెబుతున్నా. ఏం అక్కర్లేదు. మనం ఇన్ని కొట్టాం, కొట్టి ఇసుగు పుట్టింది. దీంట్లో నాకు రిజల్ట్ కనపడదు గ్యారంటీ. దీన్ని బట్టి మేము బ్రహ్మాండంగా కూడా తక్కువ బ్రహ్మాండమైన ముందు మేము దీన్ని వచ్చింది కానీ దేవుడు మనకు పంపించింది అనిపించింది ఇవాళ. అలా ఉంది. ఇవాళ లేదు లేకపోతే అయిపోయేవాళ్ళమే. ఈ ముందు లేకపోతే చెట్టుకి 1/2 కేజీ కాయలు కాపించుకున్నామంటే 10 గంటలు అయినట్టే. వీటికే గ్యారంటీ. ఈ సమయంలో వదిలిపెట్టబాకండి. మీరు గ్యారంటీ దీన్ని కొట్టుకుంటే మీకు రిజల్ట్ 10 రోజుల్లో కనపడుద్ది. బ్రహ్మాండంగా ఉంటుంది. కొట్టేయండి అంతేక, అన్నీ వదిలేయండి. కొట్టినవి అన్నీ వదిలేయండి. మనకు రిజల్ట్ కనపడ్డ ముందునే కొట్టుకోవాలా. అనవసరం వాడు చెప్పిన వీళ్ళు చెప్పిన కొట్టడానికి వీల్లేదు. మీరందరూ నేను చెబుతున్నా, గ్రహించుకొని కొట్టండి. రైతులకు గమనికండి, ఇది జీవరసాయనం కాబట్టి ఇతర పురుగు మందులతో కలిపి కొట్టకూడదు. 4 తర్వాత కొట్టుకుంటే మంచి రిజల్ట్. నేను ఎప్పుడు కొట్టినా కూడా